ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 ఆగస్టు మాసం చాలా ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. శ్రావణ మాసం 2వ శ్రావణ శుక్రవారం రోజునే ఆగస్టు నెల ప్రారంభమవుతుంది. భాద్రపద మాసం మొదటి వారంతో ఆగస్టు మాసం ముగుస్తుంది. ఈ ఆగస్టు మాసంలో శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతం, మంగళ గౌరీ వ్రతాలు, రాఖీ పండుగ, శ్రావణ పౌర్ణమి, నాగపంచమి, శ్రీకృష్ణాష్టమి, శ్రీ వినాయక చవితి లాంటి పండుగలు పర్వదినాలు చాలా వరకు కనిపిస్తున్నాయి. ఇంతటి పర్వదినాలు కలిగినటువంటి ఈ మాసములో ప్రజలందరూ కూడా భక్తి ప్రపత్తులతో కాలం గడిపేటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది. ఇక గ్రహాల స్థితికి వస్తే ఈ ఆగస్టు మాసంలో సూర్య భగవానుడు ఆగస్టు 16 వరకు కర్కాటక రాశిలో ఉండి ఆగస్టు 16 తర్వాత సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు. అలాగే శుక్ర భగవానుడు ఆగస్టు నెల 20వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి ఆ తర్వాత కర్కాటక రాశిలోనికి వస్తాడు. ఇక కుజుడు ఆగస్టు మాసమంతా కన్యా రాశిలోనే సంచారం కొనసాగుతుంది. అలాగే బుధగ్రహం కూడా కర్కాటక రాశిలోనే ఈ మాసమంతా సంచరిస్తాడు. గురువు ఎలాగో మిథున రాశిలోనే తన సంచారాన్ని కొనసాగిస్తాడు. శని భగవానుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ ఆగస్టు మాసంలో గ్రహాల స్థితిగతులు ఈ విధంగా ఉన్నాయి. 2025 ఆగస్టు మాసంలో మిథున రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మిథున రాశి వారికి 5 గ్రహాలు ఈ ఆగస్టు మాసంలో అనుకూలంగా ఉన్నాయి. 3 గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. అనగా 60% శుభఫలితాలకు అవకాశం ఉంది. తృతీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెల 16 తర్వాత తృతీయ భావంలో అనగా సింహరాశిలో సంచారం కొనసాగించడం వల్ల మిథున రాశి వారికి అధికారుల అండదండలతో అభివృద్ధి కనిపిస్తుంది. జన సహకారం బాగా ఉంటుంది. అధికారులతో పాటు రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు కానీ రాజకీయ లబ్ధిని కానీ అందుకోగలుగుతారు. తండ్రి నుంచి ఆస్తిపాస్తులు అందుకుంటారు. ప్రభుత్వం నుంచి సహాయాన్ని కూడా అందుకుంటారు. జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా ద్వితీయంలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. 16 తర్వాత స్థిరాస్తులకు సంబంధించిన విషయంలో మంచి లాభాలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకోగలుగుతారు. సప్తమ దశమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా జన్మరాశిలో మిథున రాశిలో సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. పంచమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా జన్మరాశిలో అనగా మిథున రాశిలో ద్వితీయంలో అనగా కర్కాటక రాశిలో సంచరించడం వల్ల ఆత్మీయుల కలయిక స్త్రీజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. కేతువు తృతీయ భావంలో సింహరాశిలో సంచరిస్తున్నాడు. జన సహకారము, నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు మీకు ఎంతగానో తోడ్పడతాయి. 2025 ఆగస్టు మాసంలో మిథున రాశి వారికి సూర్య భగవానుడు, బుధుడు, గురువు, శుక్రుడు, కేతువు 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అధికంగా సుఫలితాలు అందిస్తున్నాయి. అయితే షష్టమ లాభాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా చతుర్థ భావంలో అనగా కన్యా రాశిలో సంచరించడం వల్ల కుటుంబంలో ఖర్చులు, వాహన సమస్యలు, భూ వివాదాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా దశమంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు కనుక పని భారము, శ్రమ, ఆకస్మికమైనటువంటి పనులు వాయిదా కాస్త ఇబ్బందిగా కనిపిస్తున్నాయి. భాగ్యములో రాహు సంచారం వల్ల అనగా కుంభరాశిలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి. దుబారా ఖర్చులు, తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరమని చెప్పుకోవచ్చు. మరి 2025 ఆగస్టు మాసంలో మిథున రాశి వారు భాగ్య రాహుదోషం నుంచి బయటపడడానికి చాముండేశ్వరి అమ్మవారిని కానీ కనకదుర్గాదేవిని కానీ దర్శించండి. అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. దశమ శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఆంజనేయ స్వామి దర్శనం, సుందరకాండ పారాయణం, గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల శుభఫలితాలను అందుకోగలుగుతారు. చతుర్థ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం, ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.